ఎల్లినో ఎఫెక్ట్ని అడ్డం పెట్టి బియ్యం ధరలు భారీగా పెంచేశారంటూ ఆంధ్రజ్యోతినే రాసుకొచ్చింది. క్వింటాకి 500 రూపాయలు చెప్పి పెంచేశారు. పప్పులు, వంట నూనెలు ధరలు పైకి వెళ్ళిపోయి వ్యాపారులు దగా చేస్తున్నారన్నది. చంద్రబాబు నాయుడు గారు నేను 99 నాటి చంద్రబాబుగా మారానని చెప్తున్నారు. ఇప్పుడు అది నిరూపించుకోవాలి. ఎందుకు అంటే వ్యాపారులను నియంత్రించే అధికారం ప్రభుత్వానికి ఉంది. తప్పుడు వేషాలు వేసే వాళ్ళ మీద చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఆ రోజుల్లో బియ్యం 15 రూపాయలు 18 రూపాయలకి పెంచుతుంటే 12 రూపాయలకే సోనా మసూరి, సాంబా మసూరి అమ్మాల్సిందే. మీ షాపు ముందు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రేట్లకు అమ్ముతున్నారు, బోర్డు పెట్టాలని బ్యానర్లు పెట్టించి అమ్మించినటువంటి శక్తివంతుడైనటువంటి ముఖ్యమంత్రిగా నిరూపించుకున్నారు ఆ రోజున. ఇవాళ మళ్ళీ బియ్యాన్ని అడ్డుపెట్టి బియ్యాన్ని దోచుకుంటున్నారు, లేకపోతే ఆయిల్ ఇవన్నీ అడ్డదిడ్డంగా దోచుకుంటున్నారు. పక్కన జిఎస్టీ తగ్గించాక ఆ ప్రయోజనం ప్రజలకు అందకుండా దోచేస్తున్నారు వ్యాపారులు. ఆ వ్యాపారుల దోపిడీని అరికట్టాలి, ప్రజలకి న్యాయం జరగాలంటే బాబు గారు 99 నాటి సీఎం అవ్వాలి.